హాయ్ అండి, హలో, నమస్తే అందరికీ. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే మరోసారి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రేపటి నుంచి కూడా మొత్తం అన్ని అంటే ఏపీ వ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అంటే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అవడం జరిగింది. అదేవిధంగానే జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా అప్రమత్తం చేశారు. ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా అంటే అధికారులు కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పాఠశాలలకు కూడా ఇప్పటికే కూడా అంటే సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కలిపి కృష్ణా డిస్టిక్, అదేవిధంగానే ఈస్ట్ గోదావరి, అన్నమయ్య డిస్టిక్, కడప, బాపట్ల 27వ తారీఖు అంటే రేపు, ఎన్టీఆర్ డిస్టిక్, గుంటూరు, అనకాపల్లి, ఇట్లా కాకినాడ, ఏలూరు, ఇట్లా పల్నాడు, కోనసీమ జిల్లాలు, విజయనగరం, ఇట్లా మొత్తము ఇన్ని జిల్లాలకు కూడా మొత్తం 13 జిల్లాలకు సంబంధించి కూడా అంటే స్కూల్స్ కన్నిటికి కూడా లీవులు ఇవ్వడం జరిగింది. రేపటికి మాత్రం అంటే ఈ షెడ్యూల్ ఆ జిల్లాలో రేపు అంటే కోనసీమ జిల్లాకి మాత్రం 28వ తారీఖు కూడా ఇచ్చేశారు. 27, 28 2 రోజుల పాటు కూడా ఇవ్వడం జరిగింది. లేదు 3 రోజులు కూడా 27, 28, 29 3 రోజుల పాటు కూడా కృష్ణా డిస్టిక్, ఈస్ట్ గోదావరి 2 రోజులు, అన్నమయ్య 2 రోజులు, ఇట్లా బాపట్ల 3 రోజులు, ఎన్టీఆర్ డిస్టిక్ 3 రోజులు, ఇట్లా గుంటూరు డిస్టిక్ 3 రోజులు, ఇట్లా కాకినాడ డిస్టిక్ అయితే మొత్తం 5 రోజులు ఇచ్చారు. అంటే మొత్తం 31వ తారీఖు వరకు కూడా లీవులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడే ఎక్కువ ఎఫెక్టెడ్ ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి. ఇక ఏలూరు డిస్టిక్కి సంబంధించి 2 రోజులు, పల్నాడు డిస్టిక్ 1 రోజు, కోనసీమ డిస్టిక్ 2 రోజులు, ఇట్లా విజయనగరం 3 రోజులు, ఇట్లా స్కూల్స్ కన్నిటికీ కూడా అంటే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు వీటికన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. సో ఎట్లాగైనా సరే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఇది ఒక యుద్ధమే అనుకోండి. తుఫాన్తో మన ప్రభుత్వ యంత్రాంగం, మన ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేయబోతున్నారు. ఒకటి ప్రకృతి అంటే తుఫానా మనమా అనేది తేల్చుకునే పరిస్థితి ఇవాళ మనకు సవాల్గా మారింది. అందువల్లనే ఈ 3 రోజుల్లో అత్యంత భారీగా ఇబ్బందులు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి ఇళ్ల నుంచి అంటే ఇంత చర్యలు తీసుకుంటున్నారంటే వాళ్ళేం పని బాట లేకుండా తీసుకోవడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎందుకంటే వాళ్ళు రాత్రింబవళ్ళు ప్రజల కోసం సేవలు చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం కోసమే ఇన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకప్పుడు అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఇట్లా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుని చర్యలు తీసుకుంటున్నారు. భారీ విపత్తు ఇది, భారీగా ఈ ఎఫెక్ట్ అనేది ఉండబోతా ఉంది. అందరూ కూడా సహకరిస్తే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా కనీసం వన్య మృగాలు, వన్య ప్రాణులు కూడా ఎక్కడా కూడా చనిపోకుండా మనం కట్టడి చేసుకోవచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. కాబట్టి నిర్లక్ష్యంగా ఏదో అంటే మేము కూడా అంటే ఛానల్స్లో కావచ్చు, ఇట్లా యూట్యూబ్స్లో కూడా ఎన్నో రకాల వీడియోస్ పెడుతూ ఉన్నాం. ఈ వర్షపాతానికి సంబంధించి, ఈ తుఫానికి సంబంధించి ఏదో పని బాట లేక పెట్టడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కసారి ఒక ప్రాణం పోయినా కూడా అది తిరిగి రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంతమంది అలర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు మూర్ఖంగా అంటే ఏం భారీ వర్షాలు రావట్లేదు కదా అంటే ఈ వర్షాలు అనేది ఏ సమయంలో అయినా సరే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. 10 నిమిషాలు వర్షం రాదు, 10 నిమిషాల తర్వాత కుండపోత వర్షం కురుస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల తరుణంలో దయచేసి ఎవరు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించబాకండి. అధికారులు, అదేవిధంగానే స్థానిక అధికారులు, స్థానిక పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగానే ఈ వీడియో లేటుగా చేయడానికి కారణం ఏరా అంటే కాసేపటి క్రితమే తిరుపతి జిల్లాకు సంబంధించింది కూడా కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు తిరుపతి వారి ఆదేశాల మేరకు 27/10/2025 నుంచి 29/10/2025 తేదీ వరకు అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు జిల్లాలోని ప్రభుత్వ పరిషత్, మున్సిపల్ మరియు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించడం జరిగింది.
ఐఎన్పిఆర్ కమిషనర్ నుంచి డిపిఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు వచ్చినటువంటి మెసేజ్. దయచేసి ఎవరు కూడా తిరుపతి జిల్లాలో కూడా సెలవులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి ఈ విషయంలో నిర్లక్ష్యం వహించబాకండి. పిల్లలకు సంబంధించిన విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. పల్లెల ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా నదులు, కాలువలు, అదేవిధంగానే చెరువులు, లేదంటే ఇట్లా వంకలు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మనం చూడొచ్చు. నిన్న మొన్న ఒక 2 రోజుల క్రితమే తిరుపతి కాళహస్తి రూట్ పైన వెళ్ళేటువంటి స్వర్ణముఖి నదిలో కూడా కొంతమంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఇలాంటిది రిపీటెడ్ కాకూడదు అనేది ఆలోచనే ప్రభుత్వ యంత్రాంగానికి. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. ఈ 3 రోజుల పాటు మాత్రం ఎమర్జెన్సీ ఇంకా లేదు, మనం బయటికి వెళ్ళాలి, మనం బయటికి వెళ్తేనే మనకి ఈ పని అవుతుంది అని అనుకునే వాళ్ళు మాత్రమే వెంటనే మీరు వెళ్ళి తొందరగా పని చూసుకొని ఎంత వీలైతే అంత తొందరగా ఇళ్ళకు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఏదో నిర్లక్ష్యంగా కేర్లెస్గా ఏదో అధికారులు చెప్తూ అంటారులే, ఏదో మనం పోయిద్దాంలేని మాత్రం దయచేసి దూర ప్రయాణాలు ప్రధానంగా వాయిదా వేసుకోండి. దగ్గరలో ఏదైనా సరే మీకు ఎమర్జెన్సీ పనులు ఉంటే మాత్రం చూసుకొని వెంటనే ఇంటికి చేరుకునేందుకు సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఈ భారీ వర్షాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు నేను రేపు ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా మీకు ఎప్పటికప్పుడు ఈ సమాచారం ఇస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ కూడా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సమాచారం కూడా ఎప్పటికప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి.